నర్సీపట్నం భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని చెరువుల పరిరక్షణ సమితి అనకాపల్లి జిల్లా పార్లమెంటు కన్వీనర్ లాలం వెంకటరమణారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చెరువులు గెడ్డ పోరంబోకు భూములు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలన్నారు. నాతవరంలో మాట్లాడిన వెంకటరమణారావు అడ్డగోలుగా కబ్జాలు చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. అనకాపల్లి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి కన్వీనర్గా చెరువుల పరిరక్షణ సమితి కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. మా రాష్ట్ర నాయకులు ఆదేశాల మేరకు నేను ఈ బాధ్యతలో మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పేసి హామీ ఇస్తూ, మరి గ్రామ మండల జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డాపోరంబోకులు, అనాదాన భూములు, దేవాదాయ భూములు, భూదాన ఉద్యమంలో పనిచేసినటువంటి అప్పటి ప్రభుత్వం వారు పండించుకొని తినమని చెప్పని ఇస్తే ఆ భూములు అమ్ముకోవడం జరిగింది. దాన్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనడం, దాన్ని లేఅవుట్ వేయటం, దీని మీద ఒక సమగ్రమైన నివేదిక మేము తీసుకోవడం జరిగింది. దీని విషయమై మేము గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఒక సెమినార్లో మేము కేంద్ర పెద్దలకు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి సంబంధిత అధికారులను మేము పంపిస్తామని చెప్పేసి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలానే 1977 సంవత్సరంలో పిఓటి సిస్టమ్ అని చెప్పేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు కోరుతున్నాం. ప్రివిజన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనే చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని, ఎక్కడ భూ కబ్జాలు జరిగినా వెంటనే అక్రమదాలను వెనక్కి తీసుకోవాలని, కాలుష్య నివారణకు అలాగే పర్యావరణాన్ని కాపాడడం గురించి